హాయ్ అండి, అందరికి నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి ఆధార్ కార్డులో లిమిట్ క్రాస్ అయిపోతే, నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అది లిమిట్ క్రాస్ అయిపోతే తర్వాత మనం ఏం చేయాలని చెప్పి మేము గత వీడియోలో నేను ఒక 4-5 వీడియోస్ అయితే చేసాను. దీనిపైన ఇలా చేస్తే అవుతుంది, ఇలా చేసుకుంటే అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మీకు ఇంకొక టిప్ చెప్తాను ఇలా చేస్తే. ఎందుకంటే నేను దీన్ని ప్రాక్టికల్గా ట్రై చేశాను, మన సబ్స్క్రైబర్తో ఒకటి ట్రై చేశాను, వాళ్ళది అప్రూవల్ అయ్యింది. అది మీకు చెప్తున్నాను, అది ఎలా చేసుకుంటే అవుతుంది. ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకుండా వాళ్ళు ట్రై చేశారు. అంటే మనం బ్రోకర్స్ ద్వారా ఏం కాదు, ఇది మనం జెన్యూన్ పద్ధతిలోనే చెప్తాను, మీకు ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఆ విధంగా మీరు కూడా చేసుకుంటే అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. అది ఎలా ఏంటి అనేది కూడా ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సో మీరు లైక్ చేస్తే మన ఛానల్ కొంచెం బూస్టప్గా ఉంటుంది. సో దయచేసి లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గవర్నమెంట్స్ అప్డేట్స్, అలాగే ఆధార్ కార్డ్ సంబంధించి, పాన్ కార్డ్ సంబంధించి, పాస్పోర్ట్ సంబంధించి సర్వీసులు అన్నీ కూడా చేస్తున్నాం. అలాగే మీకు కూడా సర్వీసులు చేయిస్తున్నాం. ఏదైనా డౌట్స్ ఉంటే వాటికి క్లారిఫై చేస్తున్నాం. అలాగే సర్వీస్ రిలేటెడ్ అన్ని వీడియోస్ కూడా చేస్తున్నాం మన ఛానల్లో. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆధార్ కార్డులో మనం నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మాడిఫికేషన్ చేసుకోవాలంటే మనకి కొంత లిమిట్ అయితే ఇస్తారు. నేమ్కి వచ్చి 2 టైమ్స్ అయితే లిమిట్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్కి వచ్చి ఓన్లీ 1 టైం మాత్రమే లిమిట్ ఉంటుంది. దీన్ని మనము బై మిస్టేక్, మన తప్పిదం వల్ల లేదంటే ఆధార్ వల్ల మిస్టేక్ వల్ల కానీ మనం కానీ దీన్ని క్రాస్ చేస్తే చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాన్ని కరెక్షన్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా అప్రూవల్ అవుతుందంటే చాలా వరకు రిజెక్ట్ అయితే అవుతున్నాయి. సో ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే ఏపీ అయితే ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర నుంచి మనకి సర్టిఫికేట్ చేయించాలి. ఆ తర్వాత తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సర్టిఫికేట్ చేయించి ఈ ఫైల్స్ అన్ని 3 తీసుకొని వెళ్తే తప్ప అప్పుడు కూడా అప్రూవల్ అవుతుందంటే అవడం లేదు. దానికి కొన్ని టిప్స్ అయితే మనం చెప్పడమే జరిగింది. ఈరోజు ఇంకోటి నేను ప్రాక్టికల్గా చేసిన టిప్ ఏంటో కూడా చెప్తాను. ఒక సబ్స్క్రైబర్కి డేట్ ఆఫ్ బర్త్ క్రాస్ అయిపోయింది. డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ 1 టైమే కదా. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ క్రాస్ అయిపోతే దీన్ని మనము ఎలా మార్చామంటే ఆన్లైన్లో చేసుకునే వెసులుబాటు అయితే లేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఆన్లైన్లో చేసుకోవాలంటే ఇక్కడ లిమిట్ ఉంటుంది. సో ఇక్కడ నేమ్ అయితే 2 టైమ్స్ ఇంకా ఉంది, దీనికి ఛాన్స్ ఉంది. సో క్లిక్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనేసి ఇక్కడ వస్తుంది. అదే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, చూడండి, క్లిక్ చేసి అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇక్కడ 0 అప్డేట్స్ లెఫ్ట్ ఉంది. అంటే ఆల్రెడీ వీళ్ళు ట్రై చేశారు. ట్రై చేస్తే ఇంకొకసారి మళ్ళీ మార్చుకుంటే అయ్యే పరిస్థితి లేదు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నేను ప్రాక్టికల్గా చేసింది, నేను చూసింది మీకు చెప్తున్నాను. ఆధార్ సెంటర్కి వెళ్ళండి. మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలి, కంపల్సరీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఏదైతే మీ దగ్గర ప్రూఫ్ ఉంటేనే అది కూడా అప్రూవల్ అవుతుంది, లేదంటే లేదు. అది కూడా 100% అవుతుందంటే లేదు. ఎందుకంటే నేను 100 మందికి ట్రై చేసి ఒకరికి అయింది, 2-3 అయ్యింది అంటే అలా కాదు. నేను ట్రై చేసిందే ఒకరికి, ఆ ఒకరికి అప్రూవల్ అయింది. అది కూడా 6 మంత్స్ గ్యాప్ తర్వాత అప్రూవల్ అయింది. అది ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ తీసుకొని, బర్త్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్, లేదా 10th క్లాస్ ఉంటే మార్క్ లిస్టు, లేదా పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, ఇలాంటి డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఆధార్ సెంటర్కి వెళ్ళండి. ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు గతంలో ఇంకొకటి చెప్తున్నా, మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఏదైనా ఆన్లైన్ అంటున్నా, ఆ ఆధార్ సెంటర్కి వెళ్ళి కానీ ట్రై చేసి ఉండేది కానీ ట్రాక్ కానీ ఒక 6 మంత్స్ లోపల కానీ ఉంటే 6 మంత్స్ తర్వాత ట్రై చేయండి. 6 మంత్స్ లోపల గ్యాప్ ఉంటే మాత్రం అస్సలు ట్రై చేయకండి. 6 మంత్స్ తర్వాత ఆ తర్వాత మళ్ళీ అప్డేట్కి అయితే కరెక్షన్కి ఇవ్వండి. సో కరెక్షన్కి ఇస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు కదా. సో మ్యాక్సిమం రిజెక్ట్ అవుతాయి ఫైల్స్ అనేది, ఎక్కువగా లిమిట్ లేదని చెప్పేసి రిజెక్ట్ అవుతాయి. సో ఒకసారి రిజెక్ట్ అయిందంటే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ 6 మంత్స్ టైం అయితే గ్యాప్ తీసుకోండి. 6 మంత్స్ టైం ఇంత టైం తీసుకుంటే మాకు అర్జెంట్ కదా, మాకు మాకు ఏదో ఎమర్జెన్సీ అనుకుంటే, మీరు ఏదో చెప్తారనుకుంటే మళ్ళీ ఏంటి ఈ సోదని మీరు అనుకోవచ్చు. సో దానికి మనం ఏం చేయలేము. లిమిట్ క్రాస్ అయిన వాళ్ళకి నేను ముందే చెప్తున్నా, దాన్ని మనం అస్సలు ఏం చేయలేము ఆన్లైన్లో. సో నేను చెప్పే పద్ధతులు మీరు పాటించుకుంటే మనకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మ్యాక్సిమం ఒక్కసారి రిజెక్ట్ అయితే 6 మంత్స్ గ్యాప్ అయితే ఉండాలి. నేను చేసిన కస్టమర్కి ఏంటంటే సేమ్ ఇలాగే లాస్ట్ టైం అయితే మనం ట్రై చేసి చూసాము. చేసినప్పుడు యాక్సెప్ట్ కావాలా, తర్వాత 6 మంత్స్ గ్యాప్ ఉండింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి ట్రై చేపిస్తే అది అప్రూవల్ అయిపోయింది. సో నాకు మన సబ్స్క్రైబర్ కూడా 2-3 చెప్పారు, మాది కూడా సో ఇలా మాకు చేస్తే అప్రూవల్ అయింది సార్ అనేసి నాకు 2-3 చెప్పారు. నేను నమ్మలేబట్టు, కానీ నేను ప్రాక్టికల్గా చూసిన తర్వాత నమ్మా. సో అందుకే మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఆధార్ సెంటర్కి వెళ్ళండి, సర్టిఫికేట్స్ ఉంటే సర్టిఫికేట్స్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి రిజెక్ట్ అయితే మాటికి మళ్ళీ ట్రై చేసి మాత్రం చేయొద్దండి. బ్లాక్ లిస్ట్లో పెడతారు. మళ్ళీ ఇంకెప్పటికీ కాదు, మనం నేరుగా ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిందే, అక్కడ వెళ్ళి మళ్ళీ బతిమలాడుకోవాల్సిందే. సో అలా కాకుండా ఒక్కసారి ఏదైనా ఫైల్ రిజెక్ట్ అయితే మ్యాక్సిమం 6 మంత్స్, మనకి వేరే ఆప్షన్ లేదు కదా. సో ఉండే ఆప్షన్ని మనం ఎవరైనా చెప్తే దాన్ని విని మనం ప్రాక్టికల్గా ఫాలో అవడమే తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మనకి లిమిట్ లేదు. మన అనర్హత అనేసి మనకు ఒక ముద్ర, మనకు ఒక బోర్డు ఉందన్నమాట. సో దానివల్ల తప్పుగా అనుకోవద్దండి, చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో
ఇలా చేసుకోవడం వల్ల ఒకరికైతే అయ్యింది, అందరికీ అవుతుందని అయితే నేను చెప్పలేను. సో ఇలా ఇదొక మార్గం అయితే నాకు కనపడింది. అందుకు ఓపెన్‌గా మీకు చెప్పాలి ఇన్ఫర్మేషన్స్ అని మీతో పంచుకోవాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నా. సో ఇదండి. ఈ విధంగా మీరు ఒకసారి నేమ్ అయితే నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ మీరు ఏదైనా లిమిట్ క్రాస్ అయిపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్, అందరికీ అవ్వాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు ఒక రోజుకి కొన్ని వందల్లో మెసేజ్‌లు వస్తుంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని వేల మెసేజ్‌లు, 2124 మెసేజ్‌లకి ఇంకా రిప్లై ఇవ్వాలి. ఇంచుమించు నాకు ఒక 3 డేస్‌లోనే 8000 మెసేజ్‌లు ఉన్నాయి. అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ, గుచ్చుకుంటూ, అందుకే వీడియోస్ కూడా చాలా లేట్ అవుతున్నాయి. ఇన్ని మెసేజ్‌లకి రిప్లై ఇవ్వాలి. దీంట్లో ఏంటంటే 100 మంది మెసేజ్ చేశారనుకోండి, దాంట్లో 98 మంది ఈ లిమిట్ క్రాస్ అయిపోయిన వాళ్ళే. ఒక ఇద్దరు మాత్రం కొత్తగా చేసుకున్న వాళ్ళు మాత్రమే నాతో కాంటాక్ట్ అవుతున్నారు. సో అందుకు మీకు నేను ఇది ఒకరికి ఇద్దరు ముగ్గురికి నేను చెప్పలేక ఈ వీడియో చేస్తే మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేయడం కారణం. సో ఇదండి, వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.